అందరికీ నమస్కారం. మన ఛానల్‌లోకి స్వాగతం. ఏ తేదీలో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీ స్వరూపాలు ఎప్పుడు జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సును పొందుతూ ఉంటారు. ఈ తేదీలో పుట్టిన వారికి ఇక తిరిగే లేదని కూడా చెప్పుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటారనేది చెప్పడంతో పాటు వీరి భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి స్వరూపాలని కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. వీరి వెంట అదృష్టం ఎప్పుడూ ఉంటుంది. డబ్బుకు కూడా లోటనేదే ఉండదు. సంతోషంగా ఉంటారు. మరి వీరిలో మీరు కూడా ఉన్నారా? మరి చూసుకోండి. మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోండి. న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను మనం తెలుసుకోవచ్చు. విశేషమైన విషయాలను కూడా మనం తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం మీరు ఎలా ఉంటారనేది కూడా చెప్పవచ్చు. దానితో పాటుగా భవిష్యత్తును గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు కనుక లక్ష్మీదేవి స్వరూపాలుగా భావించినట్టయితే వీరికి తిరిగే ఉండదని కూడా చెప్పుకోవచ్చు. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఎల్లప్పుడూ వీరికి అదృష్టం అనేది లక్ష్మీ అమ్మవారు వారి వెంటే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. డబ్బుకి లోటు అనేదే ఉండదు. సంతోషంగా హాయిగా ఉంటారు. అదేవిధంగా పుట్టిన తేదీని బట్టి కూడా మనిషి యొక్క జీవితంలో జరిగే వివిధ రకాల సమస్యలను కూడా మనం చెప్పుకోవచ్చు. వారి యొక్క దృఢమైన సంబంధం గురించి కూడా మనం వివరంగా తెలుసుకోవచ్చు. ఒక మనిషి గురించి పుట్టిన తేదీ తెలియజేస్తుంది. కనుక తేదీలో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి స్వరూపాలు. పైగా ఎల్లప్పుడూ సంతోషంగా, వీరికి డబ్బుకు లోటు అనేది ఉండదు. వీరిలో మీరు కూడా ఉన్నారా? ఈ వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఏదైనా నెలలో అంటే ఏ నెలైనా పర్వాలేదు. ఆ నెలలో కానీ 6, 15, 24 తేదీల్లో పుట్టిన అమ్మాయిలైతే వీరికి లక్కీ నంబర్ గా 6 సంఖ్య వీరికి చక్కగా కలిసి వస్తుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సంపద, సమృద్ధి, విలాసాలు మొదలైనటువంటి వాటికి కారకుడు. కనుక ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు అయితే ఎప్పుడు కూడా లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు. పైగా వీరి యొక్క వ్యక్తిత్వం అనేది అందరినీ ఆకట్టుకుంటుంది. డబ్బుకి లోటు అనేది ఉండదు. సంతోషంగా ఎదుటి వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా వీరి జీవితం ఎలా ఉంటుంది అంటే ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలైతే ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఉంటారు. ఇతరులను ఈజీగా ఆకట్టుకుంటారు. కేవలం వీరు కాదు, వీరి కుటుంబ సభ్యులు కూడా, స్నేహితులు కూడా అదృష్టవంతులను కూడా చెప్పుకోవచ్చు. ఇచ్చిన నమ్మకాన్ని వీరు నిలబెట్టుకుంటారు. ఏ పనిలో అయినా వీరు సహాయంగా తోడుంటారు. ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మొదటి ప్రాధాన్యతను ఇస్తారు. పైగా ప్రశాంతంగా ఉంటారు. పాజిటివ్ గా ఉంటూ ఎదుటివారు తమపై నమ్మకంతో ఉండేలా వారి ప్రవర్తన అనేది ఉంటుంది. వారిని చూస్తేనే మనకు మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది. అయితే ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు వీరు సంపాదించిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెడతారు. ఎందుకంటే వీరి వృత్తి అలాంటిది. ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలైతే ఏ రంగంలోనైనా సరే సక్సెస్ఫుల్ గా వీరు ముందంజగా ఉంటారు. ఈ తేదీలో పుట్టిన వారు కానీ మ్యూజిక్ కానీ, ఫ్యాషన్స్ కానీ, డ్యాన్స్ కానీ, డిజైనర్ వంటి రంగాలలో బాగా రాణిస్తారు. కష్టానికి తగిన ఫలితం అనేది వీరికి దక్కుతుంది. వీరు పేరు ప్రతిష్టలు పొందుతారు. అదే విధంగా సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. వీరు సులువుగా ఏ పనిలోనైనా సరే చక్కటి సక్సెస్ ను పొందుతారు. మరి ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలకి అంతా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.